పశ్చిమాసియా యుద్ధంలో మొత్తం వివరం తెలిసేసరికి ట్రంప్కి అప్పటికే శవరం అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు ఏమొచ్చేసి అమెరికా పార్లమెంటు $200 బిలియన్ బిల్ ఏదైతే ఉందో ఆయుధాల కోసం, పెంటగాన్ పెట్టినటువంటి ఆయుధాల కోసం దానికి ఆమోదం తెలపలేకపోతుంది. మరొక వైపు ఏమొచ్చేసి ఇక్కడ ఇరాన్ యొక్క శక్తి ఎంతో అర్థం కావడం లేదు. శక్తి ఏంటి, ఎంత అనేది అంచనాకి దొరకడం లేదు. వీళ్ళకి ఎంత అంచనాకి దొరకడం లేదంటే 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక లక్ష్యాన్ని ఛేదించేటటువంటి ఒక క్షిపణి ఉందన్న విషయము అమెరికాకి తెలియలేదు, మరి ఇజ్రాయెల్కి కూడా తెలియలేదేమో. మొన్న ఆ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించేంత వరకు కూడా తెలియకపోవచ్చు. అలాంటిది మరి అణ్వాయుధాల గురించి నిజంగా తెలిసా తెలియదా, ఉన్నాయని అనుమానంతో దాడి చేస్తున్నారు తప్ప మరి ఉంటే మరి ఇంత క్షిపణి గురించి ఏమాత్రం క్షిపణి గురించి తెలియకపోతే మరి అణ్వాయుధాల గురించి వీళ్ళకి నిజంగా తెలుసో లేదో తెలియదు. పైగా ఇప్పుడు పోనీ ఇరాన్ మీద గట్టి దాడి చేద్దాము, వైమానిక దాడి చేద్దాము, భయపెట్టేద్దామంటే ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్ దేశాల మీద పడుతుంది. అమెరికా మీద పడడం లేదు, ఇజ్రాయెల్ని కొడుతుంది, కానీ గల్ఫ్ దేశాల్ని నాశనం చేసేస్తుంది. గల్ఫ్ దేశాల్ని నాశనం చేసేస్తే అది ఎవరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ట్రంప్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధిని బంధించడం కంటే కూడా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి రిఫైనరీలని పాడు చేయడం వల్ల విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. సో దానివల్ల ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇరాన్ని తిడుతున్నాయి, అమెరికాని తిడుతున్నాయి. అందుకే ట్రంప్ ఏం చేశాడంటే చర్చిల పేరుతో ఒక 5 రోజులు కాలయాపన చేద్దామని చర్చిలు అన్నాడు. కానీ ఇక్కడ ఇరాన్ తగ్గడం లేదు. మీతో ఎవడు చర్చలు జరిపాడు, మేము దాడులు చేస్తామని దాడులు చేసింది, ఇజ్రాయెల్ మీద దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా అమెరికా సైలెంట్ అయిపోయినా కానీ మేము మాత్రం సైలెంట్ అవ్వము, మేము మాత్రం దాడులు చేస్తామని ప్రకటించి ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తుంది. ఇరు దాడుల్లో కూడా అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ రెండూ కూడా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. మరి ఇక్కడ ట్రంప్ ఏముంది, ట్రంప్కి అక్కడ సొంత దేశ నేతలు ఏమొచ్చేసి విమర్శలు చేస్తున్నారు, మరొక వైపు ఏదో ఒకటి చేసి చర్చలు జరిపి నువ్వు దీన్ని ముగించాలని అంటున్నారు. మరొక వైపు పెంటగాన్ ఏమొచ్చేసి పెద్ద పెంట చేస్తుంది, మీరు చేసిన పని ఇలా ఉంటుంది, మేము ముందు నుండి చెప్తున్నాం, ఆయుధాలు అయిపోతున్నాయి, కొంచెం యుద్ధాన్ని వాయిదా వేయండి అంటే మీరు పెద్ద ఇలాగా ఇచ్చేసారు, మొదలుపెట్టేశారు. ఇప్పుడేమో లేవు, అటు పార్లమెంట్ ఆమోదం తెలపదు, కాంగ్రెస్ సభ కూడా ఆమోదం తెలపదు, ఏం చెయ్యాలి ఇప్పుడు అన్న విధంగా పెంటగా నడుస్తుంది. అందుకే ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు, మొత్తం అంతా వివరాలన్నీ చూసేసరికి క్షవరమైందని దీని మొత్తాన్ని కూడా పీట్ హెగ్జిస్ మీద తోసాడు రక్షణ మంత్రి. పీట్ హెగ్జిస్ నువ్వే కదా చేసేవి ఇదంతా, నువ్వే ఆ రోజు కదా ఇజ్రాయెల్ మీద, నువ్వే కదా ఆ రోజు ఇరాన్లో ఉన్నటువంటి అణ్వాయుధాలు కూలిపోవాలి, ఆ దేశాన్ని నాశనం చేయాలి, దాడి చేయాల్సిందే అన్నావు నువ్వే కదా అని సభలో అనేసాడు డైరెక్ట్గా. అంటే ఒక ప్రధానాలుగా అన్నాడంటే ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అర్థం చేసుకోండి. ఇప్పుడు చర్చలు జరిపి ఏదో ఒకటి చేద్దామని చూస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ చర్చలకు ఒప్పుకోవడం లేదు. ఫిబ్రవరి 28వ తారీఖున అయాతుల్లా అలీ ఖమీనీ మీద దాడి చేయడానికి ముందు వమన్ వేదికగా జరిగినటువంటి చర్చలు ఒక దశకు వచ్చేసాయి, అంతా ఓకే అయిపోయింది. ఒక దశకు వచ్చిన సమయంలోనే ఆ చర్చలు ఉంటుండగానే ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడి చేసేసి ఖమీనీని చంపేశాయి, సుప్రీం లీడర్. అలాంటి చర్చలు ఎక్కడైనా చేస్తారా? అందుకే ఇప్పుడు ఇరాన్ మీరు చర్చలు చేసుకోండి, మా దాడులు మేము చేసుకుంటామని చెప్తుంది. ఏమి చేయలేనటువంటి పరిస్థితి. అమెరికా శక్తివంతమైన దేశం, ప్రపంచానికి ఒక పోలీస్, అది నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, అలా ఉన్నాయి కొన్ని దేశాల పరిస్థితులు. మొన్నటి వరకు ఒక దశాబ్దన్నర వరకు మన పరిస్థితి కూడా అంతే. ఇప్పుడిప్పుడు మారుతున్నాయి పరిస్థితులు. అలాంటి అమెరికా ఎక్కడ లేనటువంటి శక్తి అంతా ఉంది, కొత్త ఆయుధాలు ఉన్నాయి, అత్యంత శక్తివంతమైనటువంటి B-2 బాంబర్లు, F-35 లాంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. సరే F-35 దాని పని అయిపోయింది, పక్కన పెట్టండి. మరి అలాంటి అమెరికా ఇరాన్ ఏం చేయలేదా? ఎందుకు ఏం చేయలేదు? ఏదైనా చేయగలదు. కానీ ఇరాన్ ఏం చేస్తుంది, డైరెక్ట్గా అమెరికాని టార్గెట్ చేయడం లేదు, డైరెక్ట్గా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తుంది, హార్మోజ్ని బంధించేస్తుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. పోనీ కర్కు ద్వీపం మీద దాడి చేద్దామంటే ఆ దాడి చేసినా కూడా ప్రపంచ దేశాలకి చమురు సంక్షోభం వస్తుంది. అందుకే భయపెడుతున్నాడు తప్ప దాడి చేయలేకపోతున్నాడు ట్రంప్. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు. అందుకే ఏమంటారంటే పెద్దలు, మన దేశంలో కొన్ని సామెతలు ఉన్నాయి, అవి నిజమైన సామెతలు. పెద్దలు ఏం చెప్తారు, నీ గురించి నువ్వు తెలుసుకొని శత్రువు గురించి కూడా తెలుసుకుంటేనే నువ్వు యుద్ధంలో గెలవగలవు లేదా పోరాడగలవు.
నీ గురించి నువ్వు తెలుసుకోకుండా, శత్రువు గురించి కూడా తెలుసుకోకుండా ఆవేశంలో వెళ్ళావనుకో, మొత్తం వాటంపాలు అయిపోతావు. వాటంపాలు కాదు, అబాస్పాలు అయిపోతావు. నీ గురించి తెలుసుకొని శత్రువు గురించి తెలుసుకోకుండా యుద్ధరంగంలోకి దిగితే వాటమి తప్పదు. కాబట్టి నీ గురించి నువ్వు తెలుసుకొని శత్రువు గురించి కూడా తెలుసుకుంటే అప్పుడు నువ్వు ఏ విధంగా కొట్టొచ్చో, ఏ విధంగా తిట్టొచ్చో తెలుస్తుంది. అప్పుడు శత్రువు మీద నీకు ఒకసారి కాకపోతే ఒకసారి అయినా విజయం దక్కుతుంది అన్న విధంగా చెప్తారు. ఎందుకంటే ఇలాంటి దీనికోసం ఆవేశపడితే ఏది కుదరదు, ఏది సాధ్యం కాదు అని.